ఏంటి పిచ్చిది వర్షంలో కూర్చొని వీడియోలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇవాళ ఎట్లా అయినా ఈ ఫస్ట్ వీడియో కంప్లీట్ చేయాలని. పొద్దున్న ఇంటి దగ్గర వచ్చి బయలుదేరుతున్నప్పుడు ఎండగానే ఉంది బాస్. సడన్గా ఏమైందో తెలీదు, ఇలా వర్షం పట్టుకుంది. సో యూరోప్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దిస్ ఈజ్ యువర్ వార్నింగ్ సైన్. యూరోప్లో ఎప్పుడైనా వెదర్ ఎలా అయినా మారిపోవచ్చు. సో ఆల్వేస్ క్యారీ జాకెట్ అండ్ అంబ్రెలా. నేను యాక్చువల్లీ అంబ్రెలా తెచ్చుకోలేదు, ఎందుకంటే కొంచెం ఈరోజు సన్నీగా విండీగా ఉంటుందని జస్ట్ జాకెట్ వేసుకొచ్చా. బట్ ఇలా బుక్ అయిపోయా అనమాట. బట్ ఏదైనా సరే పట్టు వదిలేని విక్రమార్కురాల్లాగా నా జుట్టుని ఇగ్నోర్ చేసేయండి, గాలికి ఎగురుతుంది. పట్టు వదిలేని విక్రమార్కురాల్లా ఈరోజు ఇక్కడ ఈ వర్షంలో పిచ్చిదల్లా కూర్చొని మరీ వీడియో చేసుకుంటున్నాను. అసలు ఈ వీడియో పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. నిన్ను నీ లైఫ్లో అన్నిటికంటే ఎక్కువ భయపెట్టేది ఏది? వాట్ స్కేర్స్ యూ ద మోస్ట్? అదే క్వశ్చన్ మీరు కనుక నన్ను అడిగితే అందులోనే బోసు. ఫ్యామిలీలో అందరూ బాగుండాలి, అందరి హెల్త్ బాగుండాలి, ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోదేవాడా అని మొక్కుకుంటుంటాడు. ఇది అందరికీ ఉండేదే కదా. అసలు పాయింట్ ఏంటో చెప్పంటారా? ఇది కాకుండా అంటే నన్ను నా లైఫ్లో ఎక్కువ భయపెట్టేది అన్సర్టనిటీ. నా లైఫ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియకపోవడం, ఎస్పెషలీ నా కెరియర్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియకపోవడం. ఫర్ ద ఫస్ట్ టైం 27 years ఆఫ్ మై లైఫ్లో అన్సర్టనిటీ. అదేంటి, అబ్రాడ్ రావడం అంటేనే అన్సర్టనిటీ కదా అంటారా? అయితే మీకు ఇక్కడ చెప్పాల్సిందే. హాయ్, హలో, నమస్తే, వనకం, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇంజనీర్ పార్వతీశం. నేను ఇంజనీర్ పార్వతీశం. పుట్టింది శ్రీకాకుళం, పెరిగింది స్కూలింగ్ మోస్ట్లీ అంతా వైజాగ్, మళ్ళీ ఇంజనీరింగ్ కోసం బ్యాక్ టు శ్రీకాకుళం. శ్రీకాకుళంలో అంత తోపు ఇంజనీరింగ్ కాలేజ్ ఏముంది అని అనుకుంటున్నారా? ఆల్ ద జిఎంఆర్ఐటీ ఫ్యాన్స్ ఒక్కో వేసుకోండి. ఎస్, ఐఎమ్ ఎ ప్రౌడ్ జిఎంఆర్ఐటియన్. అండ్ అది మా ప్లేస్మెంట్ యూనిఫామ్. అప్పట్లో కత్తిలో ఉన్నా కదా. ఇలానే ఒకసారి ఏదో ప్లేస్మెంట్కి పూల్ క్యాంపస్ డ్రైవ్ అనమాట, వేరే కాలేజ్కి ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే ఆ కాలేజ్ ప్రిన్సిపల్, ఆల్ ద జిఎంఆర్ఐటీ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ లైక్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అని చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఇదే విషయం మా ప్రిన్సికి వెళ్ళి చెప్తే, దిస్ డ్రెస్ కోడ్ విల్ షో యువర్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ అని అంటాడు. సరేలేండి, ఈ అద్భుతమైన డ్రెస్ కోసం కాసేపు పక్కన పెడితే, నేను ఒక ఈసీ స్టూడెంట్, ఏప్రిల్ 2018 పాస్డ్ అవుట్. నేను ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడే ఐ గాట్ ఏ ప్లేస్మెంట్ ఆఫర్ ఒక మెకానికల్ కంపెనీలో. దే సెడ్ మాకు లాస్ట్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఇచ్చి దెన్ దే విల్ గివ్ అస్ ఏ ఫుల్ టైం ప్లేస్మెంట్ అని చెప్పి. సో ఇన్ మై హెడ్ ఐ వాజ్ వెరీ క్లియర్. ఓకే, ఏంటి కొత్త బంగారులో ఒక సినిమాలో మన పాప చెప్పినట్టు తొందరగా వెళ్ళిపోయి ఇంటర్న్షిప్ చేసేస్తామా, తర్వాత ఒక ఫుల్ టైం జాబ్ కొట్టేస్తామా, తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తామా అని. కానీ అక్కడికి వెళ్ళాకే అసలు విషయం బయటపడింది, అదో పెద్ద డక్కోట కంపెనీ అని. వాట్ ఎవర్ దే ప్రామిస్డ్ అస్ దట్ దే విల్ బి పేయింగ్ అస్, అది వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరు అని మాకు అర్థమైంది. బికాజ్ శాలరీ పక్కన పెడితే మాకు ఏదైతే స్టైపెండ్ ఆఫర్ చేశారో మా ఇంటర్న్షిప్లో, అది కూడా వాళ్ళు మాకు పే చేయట్లేదు. చాలా మంత్స్ మమ్మల్ని ప్లేస్మెంట్కి అలౌ చేయలేదు. బికాస్ మా కాలేజ్లో ఒక రూల్ ఉండేది, ఇఫ్ యూ గాట్ ఆల్రెడీ 1 ప్లేస్మెంట్, దానికంటే ఎక్కువ ప్యాకేజ్ ఉన్న ప్లేస్మెంట్స్కి మాత్రమే మిమ్మల్ని అలౌ చేస్తారు. బికాజ్ అకార్డింగ్ టు దెమ్ ఇట్స్ ఎ నెంబర్ గేమ్. దే వాంట్ టు షో ఈ ఇయర్ మేము మా కాలేజ్లో ఇంతమంది స్టూడెంట్స్ని ప్లేస్ చేసామని వాళ్ళు చూపించుకోవాలనుకుంటారు. అండ్ దే సే ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ ద అదర్ స్టూడెంట్ ఇఫ్ 1 స్టూడెంట్ ఈస్ బ్యాగింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆబ్వియస్లీ ఒక్క జాబ్ చేయగలవు కాబట్టి ఇట్స్ ఫేర్ డీల్ ఇఫ్ ద ఆఫర్ యూ గాట్ వాజ్ జెన్యూన్. కానీ మా సిచ్యువేషన్ అది కాదు కదా. అదే విషయం వెళ్ళి మా ప్రిన్సిపల్కి చెప్పాం, మా సిడిసి వాళ్ళతో చాలా గొడవలు వేసుకున్నాం. ఫైనలీ ఆల్మోస్ట్ ఇంక ఇంజనీరింగ్ ఒక 1 నెల రోజుల్లో ఎండ్ అయిపోతుంది అన్నగా మమ్మల్ని ప్లేస్మెంట్స్కి అలౌ చేశారు. మళ్ళీ భువనేశ్వర్ నుంచి పెట్టబేడ సర్దుకొని వచ్చేసి ఐ స్టార్టెడ్ అగైన్ అటెండింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ అనమాట. ఏప్రిల్ ఎండింగ్కి మేము గ్రాడ్యుయేట్ అవుతున్నామంటే ఏప్రిల్ బిగినింగ్ నుంచి మమ్మల్ని ప్లేస్మెంట్స్కి అలౌ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ దే వర్ నాట్ మెనీ కంపెనీస్ హూ ఆర్ కమింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. అప్పుడు వచ్చింది నాకు నా ఫస్ట్ జాబ్. 4.2 LPA నుంచి 1.2 LPA. సూపర్ అంటే సూపర్ కదా. ఇంట్లో మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాలేదు. హే, బట్ స్టిల్ కోర్ కంపెనీ, కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కోర్లో సెటిల్ అవ్వాలంటే ఇంతకంటే మంచి ఆఫర్ స్టార్టింగ్లో రావు అని చెప్పారు.
ఓకే కష్టపడతాం దానిదేముంది అని చెప్పి ఐ స్టార్టెడ్ దేర్. అండ్ మనకు అప్పటికి పెద్దగా ఇంకేం ఆప్షన్స్ కూడా లేవు, నోరు మూసుకొని అదే జాయిన్ అవ్వాలి. April 30th 2018 మా కాలేజ్ లాస్ట్ డే. May 1st లేబర్ డే అని చెప్పి హాలిడే. May 2nd నా కొత్త జాయిన్ అయ్యాక కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ లేబర్ మేమే అని. జస్ట్ కిడింగ్. బట్ స్టార్టప్ కదా, పనంతా మేమే చేయాల్సి వచ్చేది. స్టార్టింగ్ ఫ్రమ్ మెయింటెనెన్స్, డిప్లాయ్మెంట్, డెవలప్మెంట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ మేమే అనమాట. పచ్చిగా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్కి రిక్రూటింగ్ కూడా మేమే. హే, బట్ ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ జాబ్. బికాజ్ బీటెక్ అయిపోగానే నన్ను ఒక జాబ్లెస్ బాపత్లో పడేయకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటుంది అనే ఒక ట్యాగ్ ఇచ్చిన జాబ్ అది. 1.2 LPA అంటే నెలకి 10,000 రావు, కటింగ్లు అన్నీ పోను, 8,000 వస్తాయని తెలిసేలా చేసిన జాబ్ అది. 8,000 శాలరీలో 5,000 హాస్టల్ రెంట్ కట్టుకుంటూ మిగిలిన డబ్బుల్లో మంత్ అంతా ఎలా సస్టైన్ అవ్వాలో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ డిప్ప మీద కొట్టి మరీ నేర్పించిన జాబ్ అది. అండ్ నాట్ జస్ట్ దాట్, టెక్నికల్లీ కూడా అసలు ఆప్టికల్ నెట్వర్కింగ్ అనేది ఒక ఇంత పెద్ద డొమైన్, ఇందులో ఎన్ని మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని నాకు తెలిసేలా చేసిన జాబ్ అది. సో యా, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫస్ట్ జాబ్. అలా మా డొమైన్లో వర్క్ ఎలా ఉంటుందో నేర్చుకుంటూ చూస్తుండగానే 3.5 years అయిపోయినాయి. ఈలోగా కొన్ని అబ్రాడ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. బట్ నా ఫైనాన్షియల్ నీడ్స్ వల్ల ఐ హ్యావ్ టు స్విచ్ ద కంపెనీ. కట్ చేస్తే బెంగళూరులో మంచి జాబ్, నెలకి కటింగ్లన్నీ పోను, ఆల్మోస్ట్ 1,00,000 శాలరీ. ఇంకా తగ్గేదే లేదా అనుకుని తెగ ఫీల్ అయిపోయా అనమాట. సేమ్ ఈసారి కూడా అంతే. ఫ్రైడే ఈ కంపెనీలో నాకు లాస్ట్ వర్కింగ్ డే అంటే నెక్స్ట్ మండే వచ్చేసి వేరే కంపెనీలో నాకు ఫస్ట్ డే ఆఫ్ జాబ్. ఐ నెవర్ టుక్ ఎ బ్రేక్ ఇన్ మై కెరియర్. అండ్ ఇక్కడ కూడా నేను ఆల్మోస్ట్ 1.5 years పనిచేశాను. బట్ సంథింగ్ డిడెంట్ ఫెల్ట్ రైట్. ఒక ఎంఎన్సీ కల్చర్కి నేను అలా ఉండిపోతానేమో, ఇక్కడే స్టక్ అయి ఉండిపోతానేమో అని ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ బిట్ స్కేర్డ్ అనమాట. అండ్ ఈ డొమైన్లో వర్క్ చేస్తుండగా ఎందుకు పట్టుకుందో తెలీదు, ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద లెర్నింగ్ ప్రాసెస్. బేసిక్గా మనం అంత బుద్ధిగా కూర్చొని పుస్తకాలు పట్టుకునే బ్యాచ్ కాదు. బాగానే చదువుకుంటాం, ఎగ్జామ్ టైంకి బాగానే పర్ఫామ్ చేస్తాం, అంతవరకు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై జాబ్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఒక ఎగ్జామినేషన్ కోసం అని చదవకుండా ఏదైనా నేర్చుకోవడానికి చదవడం స్టార్ట్ చేయడం వల్ల ఓహో ఓకే, సో ఇన్ని రోజులు మనం నేర్చుకున్న ప్రొసీజర్ తప్పనమాట, చదువుకోవడం అంత బ్యాడ్ ఏం కాదు అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐ వాంటెడ్ టు పర్స్యూ మై మాస్టర్స్. అండ్ నా డొమైన్లో మాస్టర్స్ చేయాలని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎవరికి తెలియకుండా ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ యూనివర్సిటీస్. అండ్ కట్ చేస్తే సంవత్సరం తిరిగేలోపు ఐఎమ్ ఇన్ జర్మనీ. ఎస్, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్న మీకు చాలామందికి, అట్లీస్ట్ యూరోప్ వచ్చిన వాళ్ళకి చాలామందికి అర్థమై ఉంటుంది. ఐఎమ్ ఇన్ మ్యూనిక్ రైట్ నౌ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ ఒలింపియా టవర్. అండ్ చాలా యూనివర్సిటీస్కి అప్లై చేశా జర్మనీలో. బట్ ఐ గాట్ ఇన్ టు వన్ ఆఫ్ మై డ్రీమ్ యూనివర్సిటీస్ విచ్ ఇస్ TU మ్యూనిక్. అసలు నాకు కూడా తెలీదు నన్ను ఎలా సెలెక్ట్ చేశారన్నది. మేబీ సెలెక్షన్ కమిటీ కొంచెం వీక్ అనుకుంటా. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ హియర్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా సెకండ్ జాబ్ బెంగళూరులో నేను చేసిన దానివల్ల మాత్రమే నేను అబ్రాడ్ వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని వీడియో చేయగలుగుతున్నా. బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ దట్ జాబ్. ఐ థింక్ ఎవ్రీథింగ్ లెడ్ మీ హియర్. బికాస్ నేను అబ్రాడ్లో సస్టైన్ అవ్వగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది నా ఫస్ట్ జాబ్. అబ్రాడ్ వెళ్ళి కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఓకే అబ్రాడ్ అంటే పెద్ద ఇదేం కాదు, జస్ట్ ఇట్స్ ఎ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ అంతే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసింది. అండ్ యాజ్ ఇట్ నా సెకండ్ జాబ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఓకే యూ కెన్ డ్రీమ్ దట్ బిగ్, యూ కెన్ అచీవ్ దట్ బిగ్ అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఆ జాబే ఇచ్చింది. నా బ్లాక్ అకౌంట్ డబ్బులు కానివ్వండి, నా ఫ్లైట్ టికెట్లు కానివ్వండి, అబ్రాడ్ వచ్చాక నా మాస్టర్స్ కోసం కొనుక్కునే కొత్త ల్యాప్టాప్, కొత్త ఫోన్తో సహా అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక స్పాన్సర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా వర్క్ అయింది నా బెంగళూరు జాబ్. సో ఇంట్లో గొడవ పడి అమ్మ వాళ్ళతో తిట్లు తిని అక్షింతలు తిని, అమ్మ వాళ్ళ ఒక్కలేనా రిలేటివ్స్ అందరితో కూడా అక్షింతలు తిని, నీకు కళ్ళెనెత్తికి ఎక్కాయి అంత మంచి జాబ్ వస్తే
వదిలేసి వెళ్ళడం బాగా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, మీకు ఆశ ఎక్కువ అయిపోయింది. ఆ రోజుల్లో మేము తక్కువ డబ్బులకి ఎంత కష్టపడి పనిచేసే వాళ్ళమో తెలుసా. ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేయి, ఏసీ రూమ్లో కూర్చొని పనిచేయమంటే మీకు కష్టం అయిపోతుంది, బ్లా 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 బ్లా, ఒకటా రెండా అన్నీ వినేసి వచ్చా. అన్నీ వినేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే చెప్పా కదా, ఐ హ్యాడ్ ఇనఫ్ సేవింగ్స్ ఇక్కడికి రావడానికి. నా బ్లాక్ అకౌంట్ ఉంది, దానికి తోడు కొంచెం ఎక్స్ట్రా సేవింగ్స్ తెచ్చుకున్నా. బట్ స్టిల్ ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదా. రాగానే ఒక బెంగ పట్టుకుందనమాట. అమ్మో, తెచ్చుకుని డబ్బులు అయిపోతే నా పరిస్థితి ఏంటి, ఎటు వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇన్ని రోజులు ఇండిపెండెంట్గా ఉన్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి మమ్మీని అడగలేం కదా, అమ్మ డబ్బులు అంటే ఎగరేసి కొడుతుంది అసలే ఒప్పుకోకపోతే బతిమాలి మరీ వచ్చా. అన్నీ నేను చూసుకుంటా, నేను మేనేజ్ చేసుకుంటా అని పెద్ద పుడింగిలో శబదం చేసి మరీ వచ్చా. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి అడగలేను. సో వచ్చి రాగానే విత్ ఇన్ ఏ వీక్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ హియర్. విత్ ఇన్ ఏ వీక్ అనగానే మీరు అర్థం చేసుకోవాలి, అంత తక్కువ టైంలో మనకి ఐఏఎస్ ఐపీఎస్ జాబులు దొరకవు. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఏ ఇండియన్ రెస్టారెంట్ యాజ్ అ వెయిట్రెస్. యూనివర్సిటీ చూసుకొని ఈవినింగ్స్ వెళ్ళి వర్క్ చేసుకొని రాత్రికి ఇంటికి వచ్చేదాన్ని అనమాట. ఈవినింగ్ 6 కల్లా వర్క్కి వెళ్ళి నైట్ 12 దాకా షిఫ్ట్ కొట్టి మళ్ళీ నైట్ టైమ్స్ ట్రైన్స్ తాలూకా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ట్రైన్ పట్టుకొని ఇంటికి వచ్చినప్పటికి ఇట్ యూస్ టు బి 1:32 అట్ నైట్. అసలు 6 గంటలు నిల్చోవడం వల్ల ఏమో తెలీదు. అండ్ దట్ టు మనం అప్పటికే ఒక 4.5 సంవత్సరాలకు పైగా జాబ్ చేస్తూ, ఆల్మోస్ట్ 5 years పైగా జాబ్ చేస్తూ, నిజంగా అమ్మాయిలు చెప్పినట్టు ఏసీ రూములు ల్యాప్టాప్లకు అలవాటు పడిన శరీరం కదా, కష్టం అస్సలు తట్టుకోలేకపోయాను. నా వల్ల అయ్యేది అనిపించేది కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను కరెక్ట్గా వచ్చింది వింటర్ స్టార్టింగ్ టైంలో. అక్టోబర్ అప్పుడే మా సెమ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే కరెక్ట్గా వచ్చా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ October 17th మా సెమిస్టర్ స్టార్టింగ్. October 14th నా లాస్ట్ వర్కింగ్ డే నా బెంగళూరు జాబ్లో. October 14th ఈవినింగ్ 6 PM నా ల్యాప్టాప్ సబ్మిట్ చేస్తే మా బ్యాచ్ అంతా ఆ రోజు నైట్ నన్ను సెండ్ ఆఫ్ పార్టీ అని పబ్బులని ఫుల్గా తిప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ October 15th మార్నింగ్ బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్, ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్కి ఫ్లైట్. బికాజ్ ఎయిర్ ఇండియా వాడైతే ఎక్కువ లగేజ్ ఇస్తాడని అదో కాకపోతే, ఫ్రాంక్ఫర్ట్ నుంచి మళ్ళీ ట్రైన్లు పట్టుకొని మ్యూనిక్ వచ్చినప్పటికే ఇట్ వాజ్ ఆల్రెడీ 16th సండే మార్నింగ్ అనమాట. నాకు కరెక్ట్గా అన్ప్యాకింగ్ చేసుకునే టైం కూడా దొరకలేదు. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై యూనివర్సిటీ అగైన్. ఎప్పుడు కూడా ఒక గ్యాప్ అనేది లేదు కెరియర్లో. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఆ ఇండియన్ రెస్టారెంట్లో యాక్చువల్లీ అందరూ చాలా మంచి వాళ్ళు, మంచిగా చూసుకున్నారు. బట్ నాకు సీన్ అర్థమైంది ఏంటంటే, ఇలా కంటిన్యూ చేస్తే నేను ఐదర్ పార్ట్ టైమే చేయగలను ఆర్ చదవగలను, రెండు అయితే నేను మేనేజ్ చేయలేనని చాలా తొందరగా నాకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఇది మన వల్ల ఏ పని కాదని స్టూడెంట్ జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఫార్చునేట్లీ నేను ఏ కంపెనీ నుంచి అయితే రిజైన్ చేసి వచ్చానో అదే కంపెనీలో ఒక వర్కింగ్ స్టూడెంట్ జాబ్ పడింది. సరే అప్లై చేసి చూద్దాం ఏముంటుంది, నాకు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశాను. అండ్ గ్లాడ్లీ దే టుక్ మీ ఇన్. ఐ గాట్ ఎ వర్కింగ్ స్టూడెంట్ జాబ్. ఒక ఫుల్ టైం ఎంప్లాయీలా కాకుండా వీక్లీ 20 hours వర్క్ చేసుకుంటూ ఆ డబ్బులతో యూనివర్సిటీ ఎక్స్పెన్సెస్ అన్నీ మేనేజ్ చేసుకునేదాన్ని అనమాట. ఇండియన్ రెస్టారెంట్లో జాబ్ చేసి ఆల్మోస్ట్ నేను ఒక 45 days చేసి ఉంటాను అంతే. దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ వర్కింగ్ స్టూడెంట్. ఆ రోజు నుంచి ఈ రోజు, టుడే ఈజ్ May 5th 2025, ఈ రోజు వరకు నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్. నా స్టూడెంట్ జాబ్ డబ్బులు నాకు సరిపోయేవి హౌస్ రెంట్ కట్టుకోవడానికి అండ్ తినడానికి, హెల్త్ ఇన్సూరెన్స్కి, వీటన్నిటికీ కూడా. అండ్ ఈ డబ్బుల్లోనే నేను ఇండియా వెళ్ళి వచ్చాను ఒకసారి. సో ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ మై కాన్స్టాంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ అవుట్ దిస్ 3 years. నేను వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది, అంటే 2.5 years అవుతుంది. అక్టోబర్ వస్తే ఇట్ విల్ బి 3 years. ఎప్పుడు కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అండ్ ఈ కంపెనీ వాళ్ళకి నేను ఎంత గ్రేట్ఫుల్ అంటే, నాట్ జస్ట్ దిస్ స్టూడెంట్ జాబ్, అసలు నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫస్ట్ డబ్బులు 1 wayలో అరేంజ్ అయ్యింది ఈ కంపెనీ వాళ్ళే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నేను సస్టైన్ అయ్యింది ఈ కంపెనీ వాళ్ళే. నాట్ జస్ట్ దాట్ అండి, నాకు ఎప్పుడైతే యూనివర్సిటీలో ఒక ఇంటర్న్షిప్ లాగా కావాలో ఆర్ నా మాస్టర్ థీసిస్కి నేను యూనివర్సిటీ కంటే ఆర్గనైజేషన్లో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే జాబ్స్ వాళ్ళకి
కొంచెం ప్రొఫైల్ వెయిట్ కనిపిస్తుందని, ఎందుకంటే షీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అని, జస్ట్ అకాడమియాకి స్టిక్ అయి ఉండిపోకుండా ఎప్పుడు నాకు ఏ ఫేవర్ కావాల్సి వచ్చినా మా కంపెనీ చేసింది. అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ఇట్. యాక్చువల్లీ నాకు ఫుల్ టైం జాబ్ కూడా అక్కడే రావాలి. మా మేనేజర్ అప్పటికీ అన్నారు, అమ్మ ఫుల్ టైం జాబ్ ఉంది చేస్తావా అని. సంతకం పెట్టచ్చు కదా ఈ పెద్ద మనిషి, విందు ఎదవా సార్ ఆడు. అప్పటికి నేను ఇండియా వెళ్ళే టెన్షన్లో ఉన్నా. మాస్టర్ థీసిస్ అయిపోగానే నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తా అని చెప్పా. ఈలోగా మా కంపెనీని నోకియా ఎక్వైర్ చేసేసింది. అండ్ కొత్త ఎక్విజిషన్ కాబట్టి వాళ్ళు ఇప్పటికేమీ కొత్త రిక్రూట్మెంట్స్ ఏం చేసుకోవట్లేదు. సో దే పాజ్డ్ ఆల్ ద రిక్రూట్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు బీటెక్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా ఉన్న నేను ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నేను మాస్టర్ థీసిస్ చేస్తున్నాను. ఇది అక్టోబర్ లోపు సబ్మిట్ చేసేసేయాలి. సో టిల్ దెన్ ఐ విల్ బీ ఏ స్టూడెంట్. సో అప్పటి వరకు నా స్టూడెంట్ జాబ్ కాంట్రాక్ట్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్స్ మాత్రం ఇవ్వట్లేదు వాళ్ళు. బట్ దట్స్ ఓకే, చూద్దాం లైఫ్ ఎట్ వెళ్తుందో. ఈ అక్టోబర్ లోపు నేను జాబ్ తెచ్చుకోవాలి. లేకపోతే అన్న కాన్సెప్ట్ లేదు, తెచ్చుకోవాలి. లేకపోతే ఇంట్లో ఎగరేసి కొడతారు. ఐ రియలీ హోప్ నాకు జాబ్ వస్తుందని. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో ఇంటికి వెళ్ళిపోలేము. బట్ వీ విల్ హ్యావ్ జాబ్ సీకింగ్ వీసా ఫర్ 18 months. అసలు లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నాకు నా కెరియర్లో అన్సర్టనిటీ, నెక్స్ట్ ఏమవుతుందో ఒక క్లారిటీ లేదు, ఎటు వెళ్తుందో ఏమీ తెలియట్లేదు. వన్స్ స్టూడెంట్గా నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోతే స్టూడెంట్ జాబ్స్ రావు నీకు. తర్వాత స్టూడెంట్స్కి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. జాబ్ లేకుండా అబ్రాడ్లో ఎస్పెషల్లీ మ్యూనిక్లో బతకడం అంటే సాహసం అనే చెప్పాలి. సో ఇవన్నీ ఇలా ఉండగా జీవితం ఎటు వెళ్తుందో క్లారిటీ లేనప్పుడు చేస్తున్న వీడియో ఇది. అండ్ ఐ హోప్ whatever happens in my life, this series will go in a right direction. నేను గెలిచినా ఓడిపోవడం అంటే ఏం లేదు. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో ఇంటికి వెళ్ళిపోతానేమో. ఏమైనా సరే దిస్ షుడ్ బి ద రియలిస్టిక్ వీడియో. అండ్ ఇఫ్ ఐ విన్, we win. If I go back, this series is to show that it's okay. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వానదేవుడు గెలుస్తానని సింబలైజ్ చేసి చెప్తున్నాడో, ఇంటికి వెళ్ళిపోతానని సింబలైజ్ చేసి చెప్తున్నాడో ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. విత్ ఇన్ షార్ట్ టైం ఆ క్లారిటీ మనకు వస్తుందని ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ ఇంజనీర్ పార్వతీశం signing off from Munich. Not signing off from Munich. We'll stay here. And let me show you around. Actually sunny day ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను ఎవ్రీ వీక్ స్విమ్మింగ్కి వెళ్ళేది. ఇది అప్పట్లో జర్మనీలో ఒలింపిక్స్ అయినప్పుడు కట్టించిన పార్క్. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ ఒలింపియా పార్క్. వర్షం పడుతుంది కదా, అందుకే ఎవరు లేరు. సన్నీ డే అయితే ఫుల్ కూర్చోడానికి ఇక్కడెక్కడ మీకు ప్లేస్ కూడా ఉండదు. ఇవాళకైతే అంతే బోసు, తడిచిపోతున్నాను. బాయ్ బాయ్.